తెలంగాణలో ఎన్నికలు జరిగింది. మొదలు రాజకీయాలు రసవత్తరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పివి ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్ రానుంది. వచ్చే నెల అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు అక్కడే ఉండి పలువురిని విచారించబోతోంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకు అధికారుల విచారణకే పరిమితమైన కమిషన్ ఇక ముందు రాజకీయ నేతల నిర్వాకంపై దృష్టి సారించి వారిని విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి బీఆర్ఎస్ సర్కార్ హయాంలోకి జరిగిన అవకతవకలపై గురిపెట్టింది. అందులో భాగంగానే అధికారంలో ఉన్న ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నేతలు కేసీఆర్ అలాగే కేటీఆర్ హరీష్ రావును టార్గెట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలని కేసీఆర్, హరీష్ రావు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలకు కేటీఆర్ బాధ్యతలుగా చట్టం ముందు నిలబెట్టే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పివి ఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్ మొదటి వారంలో మాజీ నీటిపారుదల ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు అని తెలుస్తోంది. అంతేకాకుండా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కేబుల్స్ కి సంబంధించి మరి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్ గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో మదన్ బి లోకూర్ కమిషన్ కి విచారణ అర్హత లేదంటే కేసీఆర్ లేఖ రాశారు. ఆ కమిషన్ కూడా రద్దు చేయాలంటూ కేసీఆర్ పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పివి ఘోష్ కమిషన్ నోటీసులకు కేసీఆర్ స్పందించారు. విచారణకు హాజరవుతానేదే తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో కేసీఆర్ ని అడ్డం పెట్టుకునేటువంటి విషయంలో ఖాయమని ముఖ్యమంత్రి, మంత్రులు మాహటకని చెప్తున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ అగ్రనేతలు ముగ్గురికి ఏకకాలంలోనే చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి దీనిపై కేసీఆర్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.